తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి ఒక వెలుగుతార. ఆయన పేరు వింటేనే అభిమానుల గుండెల్లో జోష్ ఉప్పొంగుతుంది. తన అద్భుతమైన డ్యాన్స్, తన అద్భుతమైన నటనతో లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. కేవలం హీరోగానే కాకుండా సమాజానికి మానవతావాదిగా ఆయన చేసిన సేవలెన్నో. 4 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన ఇప్పటికి కూడా ఆయనలో ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. మెగాస్టార్ అన్న బిరుదు ఆయన ఒక్కడికి ఎందుకు సొంతం అన్నదానికి ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా ఒక సాక్ష్యం. అలాంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సో ఆయన గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒకసారి చిరంజీవి గారి నాన్నగారి గురించి మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే, చిరంజీవి గారి నాన్న పేరు కొనిదెల వెంకట్రావు. ఆయన ఒక సాధారణ కానిస్టేబుల్. ఆయన జీవితం అంతా ఒక సాధారణ జీవితాన్నే గడపడం జరిగింది. వెంకట్రావు గారి భార్య అంజనాదేవి, వాళ్లకు 5 సంతానం. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, విజయదుర్గ, మాధవి. అలాగే మన చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు, కొడుకు రామ్ చరణ్, అలాగే కోడలు ఉపాసన. వెంకట్రావు గారి క్రమశిక్షణ, ఆయన విలువలు చిరంజీవి గారి పైన గాఢమైన ప్రభావం చూపాయి. ఇక మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నట్టయితే, ఆగస్టు 22, 1955లో మొగల్తూరులో ఆయన జన్మించారు. చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అయితే తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడంతో తరచూ చిరంజీవి గారు కూడా ఊళ్ళు మారుతూ ఉండేవారు. ఆయన విద్యాభ్యాసం కూడా తరచూ వేరే ఊళ్ళలో జరుగుతూ ఉండేది. చిరంజీవి గారు చంద్రగిరి, నల్లూరు, ఒంగోలు, కరకంబడి మొదలైన పట్టణాల్లో ఆయన చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నా, నాటకాలన్నా చాలా ఇష్టం. అలాగే విద్యాభ్యాసంలో నెంబర్ 1 స్టూడెంట్గా ఉండేవాడు. మంచి వ్యక్తిత్వం కలవాడు. తండ్రి నుండి క్రమశిక్షణను, అలాగే తల్లి నుండి ప్రేమను, ఈ ధార్మికతను చిరంజీవి గారు నేర్చుకున్నారు. చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు ఇంకా ఏఎన్ఆర్ గారి సినిమాలు చూసి ఆయన కూడా నటుడు కావాలని కోరుకున్నారు. చిరంజీవి గారి తల్లి సూచనతో ఆయన పేరుని చిరంజీవిగా మార్చుకోవడం జరిగింది. చిరంజీవి అంటే ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు అని అర్థం. చదువు పూర్తయిన తర్వాత చిరంజీవి గారు మద్రాస్ ఇన్స్టిట్యూషన్లో నటనకు సంబంధించిన కోచింగ్ తీసుకున్నారు. చిరంజీవి గారు 1975 ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెరపైకి పరిచయం అయ్యాడు. అలాగే 1983 సంవత్సరంలో చిరంజీవి గారు ఖైదీ అనే సినిమాతో ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత చిరంజీవి గారు మెగాస్టార్గా ఎదిగారు. 2002లో ఆయనకు పద్మశ్రీ, 2006లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నాడు. అలాగే నంది ఫిలింఫేర్ అవార్డులతో పాటు అనేక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. చిరంజీవి గారు 150కి పైగా సినిమాలు తీశారు. అలాగే 2008లో ఆయన ప్రజారాజ్యం అనే ఒక పార్టీని స్థాపించారు. 2009లో ఆ పార్టీ నుంచి ఆయన 18 సీట్లను గెలుచుకున్నారు. తర్వాత 2011లో చిరంజీవి గారు ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆయన కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించారు. రాజకీయ పరంగా పెద్దగా విజయాలు సాధించకపోయినా ప్రజల్లో ఆయన అభిమానం ఏమాత్రం తగ్గలేదు. 1998లో చిరంజీవి గారు రక్తదాన శిబిరాన్ని స్థాపించారు. అదే సంవత్సరంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను కూడా ఆయన మొదలుపెట్టారు. సేవాభావం, వినయం, అలాగే సామాజిక బాధ్యత వల్ల ఆయన ప్రజల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చిరంజీవి గారు నటుడిగానే కాకుండా ఒక సేవకుడిగా కూడా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. చిరంజీవి గారు తన రక్తదాన శిబిరం ద్వారా, అలాగే తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నాడు. ఇలాంటి సేవలు చేసే ఈ వ్యక్తి ఇలాంటి పుట్టినరోజులను, ఇలాంటి జన్మదినాల్ని ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మళ్ళొకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.